ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన అరుదైన అపురూపమైన ఆణిముత్యం చిత్రం యమగోళ. యమగోళ చిత్రం ఇది చాలా ఎక్కువగా ఈ సినిమాను ఆ రోజుల్లో విపరీతంగా జనం చూసేవారు. చాలా మంచి సినిమా ఇది. అందులోని ఒక పాట, ఓలమ్మి తిక్కరేగిందా ఓలమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అనే పాట. ఇక యమగోళ చిత్రంలో ఈ పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ అయిందనమాట. ఒళ్ళమ్మి తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా అనే ఈ పాటకు సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలు ఎన్నో చివరిలోనే ఉన్నాయి. యమగోళ చిత్రం గురించి 4 మాటలు. 1977లో ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఇందులో నాయకులుగా నటించిన వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు, అందాల తార జయప్రద నటించారు. ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి. వేటూరి సుందరరామూర్తి గారి పాటలు అందరికీ సుపరిచితాలే. ఎందుకంటే ఆయన అద్భుతమైనటువంటి రచయిత. సినిమాల్లో చాలా సాహిత్యంలో ఎంతో పదునైన మాటలు, అలాగే తేలికైన మాటలతో మంచి అర్థాలు వచ్చేలాగా ఆయన రాయగలరు. వేటూరి సుందరరామూర్తి గారు ఈ పాట రాయడానికి ఎన్టీఆర్కి ఒక పాట రాయడానికి ఆ అక్షరాలు కూడా ఆయన పరిగెత్తాల్సి వచ్చిందని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవారు. ఎన్టీ రామారావు బాడీ లాంగ్వేజ్కి కంగుమనే ఆయన కంఠం, ఆయన ఆహార్యానికి సూట్ అయ్యేలా పాటను రాయడం మామూలు విషయం కాదు. అలాగే నాగేశ్వరరావు గారికి పాటలు రాయడం సాఫీగా రొమాంటిక్గా వెళుతుంది, కానీ రామారావు గారికి రాసేటప్పుడు సెపరేట్ పదాలు ట్రెండ్ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పైగా ఈ చిత్రానికి మాతృగా బెంగాలీలో సూపర్ హిట్ అయిన చిత్రం యమాలయే అనే చిత్రం. ఈ పాట గురించి సుందరరామూర్తి గారు చాలాసార్లు చెప్పారు. అంటే ఇలాంటి పాటలు ఆయన అంటే మామూలు పాటలు, శంకర నాద శరీర అనేటటువంటి అద్భుతమైన పాటలు రాసిన ఆయన కలం ఓలమ్మి తిక్కరేగిందా అనే పాట రాయడంలో అందరూ ఆ రోజున ఆశ్చర్యపోయారు. అయినా ఆయన ఏదైనా రాయగలరు. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఈ యమాలయ చిత్రం అంటే బెంగాలీ చిత్రానికి రచయిత డివి నరసరాజు గారు ఆ మాతృకలోంచి మార్పులు చేసి అద్భుతంగా రచన చేసి మాటలు కూడా ఆయనే రాశారు. అలాగే సినిమాతో నరసరాజు గారికి ప్రశంసలతో పాటు మంచి పేరు వచ్చింది. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల గారు. సుశీల గారి పాటల గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. మధురమైన కంఠం ఆమెది. అలాగే బాలు గారు ఈ పాట పాడుతున్నప్పుడు ఆయనకు ఎదురైనటువంటి జ్ఞాపకాలను ఆనాడు అందరితో పంచుకున్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఎందరో విజయాలు సాధించిన హీరోలు ఉన్నా అందరికీ పాట పాడేటప్పుడు పెద్దగా కష్టపడవలసిన పని లేదు, కానీ సూర్యచంద్రుడు లాంటి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారులకు వీరిలో అంటే వారికి రాయడం చాలా కష్టం అని, వారికి పాడడం చాలా కష్టం అని చెప్పి అన్నారు. వీరిలో నాగేశ్వరరావు గారికి పాడేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్కి పాడడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ రామారావు గారు అలా కాదు. పదాలను ఎక్కడ ట్రెస్ చేయాలి, ఎక్కడ సాఫీగా వదలాలి తెలుసుకుని కంఠాన్ని సవరించుకొని పాడాలి అని చెప్పి ఆయన చెప్పారు. నిజానికి ఒలమ్మి తిక్కరేగిందా అనే పాటలో ఎన్నో విరుపులు అరుపులు ఎక్కువగా ఉన్నాయి. అందులో ఈ పాటను పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు. ఇక సుశీలమ్మ గారి గురించి చెప్పాల్సినటువంటి పని లేదు.
ఈ పాట పాడడానికి సుశీలమ్మ గారు వెనక ముందు ఆడారట. ఇలాంటి పాటలు నేను పాడలేదు. అయినా ఆవిడ పాడలేని పాటలు ఏముంటాయి చెప్పండి. అద్భుతంగా ఈ పాటను పాడారు. ఇక ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నటరత్న ఎన్టీ రామారావు, అందాల తార జయప్రద. ఈ పాట స్పీడ్కి వారిద్దరూ నటించిన తీరు, ఆ ఎనర్జెటిక్ మూమెంట్స్, డ్యాన్సులు, పరుగులు ఎన్నెన్ని చెప్పగలం. టోటల్గా వారిద్దరూ కూడా ఈ పాటలో అభినయాన్ని ఇరగదీశారని చెప్పాలి. పాటను అందలం ఎక్కించారు. ఈ పాటకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీ రామారావు గారి గురించి మనం చెప్పక్కర్లేదు. ఆయన ఏ పాత్ర ఇచ్చినా అక్కడ ఆయన కనపడరు, ఆ పాత్రే కనపడుతుందన్నమాట. అంత అద్భుతమైనటువంటి నటుడు. ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఇక జయప్రద ఆనాడు నిజంగా అందాలు రాశానమాట. యువకులకు స్వప్న సుందరి లాంటిదన్నమాట జయప్రద. ఆ రోజుల్లో అందరూ కూడా ఎంతో ఇష్టపడేవారు ఆమెను. ఆమె అంటే మంచి చాలా అందమైనటువంటి వర్చస్సు అది చాలా అద్భుతమైనటువంటి ఆమెను ఎక్కువగా ఆమె గురించి చెప్పాల్సిన పని లేదు. సూపర్ డూపర్ హిట్స్ సినిమాలు ఎన్నో ఆవిడ ఉన్నాయి. అంచేత జయప్రద గురించి, ఆమె నటన గురించి మనం చెప్పక్కర్లేదు. ఈ పాటలో అంటే ఈ పాటకి ఒక సంగీతం విషయానికి వచ్చినప్పుడు చక్రవర్తి గారు, అంటే ఈ జనరేషన్కి కొంచెం తక్కువ అయినా తెలియకపోవచ్చు, చక్రవర్తి గారి సంగీతానికి ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చారు. అసలు చక్రవర్తి ఎప్పుడు అద్భుతమైన మెలోడీ సాంగ్స్ ఎక్కువగా చేసేవారు. కానీ ఫాస్ట్ బీట్లో ఈ పాటను పారిజాత సుమాలు లాంటి బాణీలు కట్టారు. చక్రవర్తి పాటలు అద్భుతంగా ఉన్నాయి. అంటే చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. ఆయన చాలా బాగా చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోలు నేను ఎన్నో చేయగలనని చెప్పి సవినయంగా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే చక్రవర్తి గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు మనం. సాహిత్యం గురించి ఎక్కువ స్టడీ చేస్తారు ఆయన. సీన్ అర్థం చేసుకుని దానికి తగినట్టుగా పద్ధతిని, పాటని ఎంచుకుంటారనమాట. చక్రవర్తి గారు చాలా పాటలు ఉన్నాయి. ఆ పాటల్లో మధురమైనటువంటి పాట, ఆయనకి బాగా నచ్చిన పాటట ఇది. ఆ రోజుల్లో ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. కాబట్టి చక్రవర్తి గారు మంచి సంగీత దర్శకులు.